హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైం పాస్ వేణు. ఈరోజు అయితే నేను మీకు మరి ఇంకొక న్యూ మూవీ రివ్యూతో అయితే వచ్చేస్తున్నాను. సో అది మన విశ్వక్సేన్ నటించిన మూవీ గామి. సో ఇది మరి కొత్త విశ్వక్సేన్కే మనోడికి కొత్త జోనర్ లాగా ఉంది. ఇది ఫుల్ ఏదో ట్రైలర్ చూస్తేనేమో మరి ఏదో సెయింట్స్, అఘోరాల్ని, శివుడిని, హిమాలయాల్ని ఏదేదో చూపించాడు. మరి లేట్ కాకుండా అయితే వెళ్ళిపోయి చూసేద్దాం. ఇది నేను ఈవినింగ్ షోకి వచ్చేసాను. మరి చూడాలి మనకి గామి ఎంత చక్కగా ఎలా ఉంటుందో ఏందనేసి. మరి వెయిట్ చేయకుండా అయితే మనం లోపలికి వెళ్ళిపోదాము. సో ఎవరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదో సో డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. శంకర్, నీకున్న సమస్య తిరుగునే దారి చాలా కష్టతరంగా తయారైంది. ఒకవేళ అంత ప్రమాదం దాటి ద్రోణగిరి చేరుకు చెప్పారు. మీరు కూడా మష్రూమ్స్ అదే మాలిపత్రాలు మొత్తానికి మూవీ అయితే అయిపోయింది భయ్య. ఈ మూవీ విషయానికి వస్తే మాత్రం మూవీ ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ అని చెప్పుకోవాలి. అది ఫుల్ వావ్ అని చెప్పలేము, వేస్ట్ అని చెప్పలేము. విశ్వక్ యాక్టింగ్కి వస్తే మాత్రం ఒక సీరియస్ యాక్టింగ్ తప్ప ఇంకేం చేయడానికి ఏం లేదు. చాందని స్కోప్కి వస్తే మాత్రం ఉన్నంతవరకు బాగానే చేసింది అనిపించింది. స్టోరీని మాత్రం ముందుకి వెనక్కి ఓ తిప్పి చేశాడు స్టోరీని మాత్రం. అది స్క్రీన్ ప్లే ఎర్రర్ చేశారో ఏమో అర్థం కాలేదు, కానీ మామూలుగా అర్థం చేసుకునే వాళ్ళకైతే మూవీ అయితే అర్థం కాదు. ముఖ్యంగా ఎవరికైతే కళ్ళు మసకలు అయితే ఉన్నాయో వాళ్ళు మాత్రం ఈ మూవీకి అయితే రావద్దు. ఎందుకంటే స్క్రీన్ సరిగ్గా కనపడదు, ఎవ్రీథింగ్ మొత్తం డార్క్గా ఉండిద్ది. అదే సలార్ మూవీ కనీసం ఉన్నాయో కొద్దిగా బ్లాక్నెస్ అన్న కొద్దిగా ప్యూర్ బ్లాక్గా కనపడుతుంది. ఇదైతే మొత్తం బ్లర్గా కనపడుతుంది. ఇంకా మూవీ పరంగా చూసుకుంటే మాత్రం మనిషి ఎన్నిసార్లు చనిపోయి ఎన్నిసార్లు లగవచ్చో ఈ సినిమాలో అయితే చూపించేశారు భయ్య. ఇక కెమెరా వర్క్ వస్తే మాత్రం అన్ని షార్ట్ యాంగిల్స్ మొత్తం బ్లర్. మూవీని మాత్రం చాలా ఇంప్రూవ్ చేయొచ్చు. ఒక ల్యాగ్ లెంత్ మూవీ చూపించుకోవడానికి మాత్రం ఇది చాలా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అంచనా ప్రకారం అయితే భయ్య మూవీ మాత్రం చాలా పట్టు. ఇంకొక 15 రోజులు 20 రోజులు ఆగితే మాత్రం నో డౌట్గా ఓటీటీలో వచ్చేస్తుంది. ఎవరికైతే పేషెన్స్ ఓపిక బాగా ఎక్కువ ఉందో, ఏదో కొత్తగా చూడాలి చేయాలనుకున్న వాళ్ళని అయితే మాత్రం ఈ మూవీని ఎక్స్పెరిమెంటల్గా చూడొచ్చు. అంతేగాని ఏదైనా కమర్షియల్ ఎలిమెంట్ చూడాలనుకుంటే మాత్రం ఈ సినిమా మాత్రం రామాకండి. ఒక 15-20 డేస్ అయితే మాత్రం కంపల్సరీ ఓటీటీలో వస్తుంది. ఓటీటీలో కూడా మీరు ఎంజాయ్ చేయలేరు నా అనుమానం ప్రకారం అయితే. బట్ కొత్తదనం ఏదైనా చూడాలనుకుంటే దాంట్లో చూడొచ్చు. ఇదే కాన్సెప్ట్ హాలీవుడ్ వాళ్ళకి ఇచ్చి ఉంటే మాత్రం అసలు ఇంకా వేరే లెవెల్లో తీసుకెళ్ళేవారు. కానీ ఎందుకో మాత్రం రాజమౌళి గారు దీనికి ఎందుకు స్పాన్సర్ చేశారా అనిపించింది. రాజమౌళి మూవీ గారు స్పాన్సర్ చేశారని చెప్పి వచ్చి చూసాము, మొత్తం ఫట్ అయ్యాము. ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ అయితే భయ్య 1.5 నుంచి 2 వరకు ఇచ్చుకోవచ్చు భయ్య. అది కూడా ఏంటంటే కొద్దిగా గ్రాఫిక్స్ యాడ్ చేసి అలాగా కొత్తతనం తీసుకొచ్చారు కాబట్టి స్టోరీకి ఒక 1.5 నుంచి 2, లేకపోతే టైం మాత్రం వేస్ట్ చేసుకోమాకండి. దీనికంటే బెటర్ కొద్ది కమర్షియల్ ఎలిమెంట్ మూవీ ఉంటే మాత్రం వేరే దానికైనా మాత్రం దీనికి మాత్రం దయచేసి వెళ్ళమాకండి. సో ఇప్పటివరకు అయితే ఇది భయ్య రివ్యూ. సో ఎవరైతే ఇప్పటివరకు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినైతే మాత్రం ఒక లైక్ కొట్టుకోండి. సో మళ్ళీ ఇంకో రివ్యూతో కానీ ఇంకో వీడియోతో కానీ మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు సైన్ ఆఫ్. టైం పాస్ వేయండి.